అనుపమ గారు ఫైనల్లీ మొత్తానికి టారెట్ కార్డ్ రీడింగ్కి వచ్చేసాం. ఎందుకంటే చాలా వారాలుగా చాలాసార్లు వచ్చినా కూడా ఇది ఎందుకో పోస్ట్పోన్ అవుతూ స్కిప్ అవుతూ వస్తుంది. సో ఫైనల్లీ మీరు తీసుకొచ్చారు. మా ఆడియన్స్కి టారెట్ కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది, అసలు ఆ కార్డ్స్ ఎలా ఉంటాయి, యాక్యురసీ ఎంత ఉంటుంది, అది ఖచ్చితంగా నమ్మచ్చా, ఏంటి అసలు టారెట్ కార్డ్ గురించి ఏంటి? జనరలీ మనకి టారో కార్డ్ సిస్టమ్ అనేది ఏంటంటే మనకి ఫ్రెంచ్లో స్టార్ట్ అయిందండి. కాకపోతే ఇది మనకి 16th 17th సెంచరీ ముందు నుంచి కూడా ఉంది, దానికంటే ముందు నుంచి కూడా ఉంది, అప్పటి నుంచి కూడా ఉంది. కానీ ఇప్పుడే సోషల్ మీడియా పుణ్యమా అని ఎస్ ఎక్కువ నార్త్ ఇండియాలో పాపులర్ అయ్యింది. ఇండియన్ బేస్డ్ టారో లాగా ఎక్కువ ప్రామినెంట్ అయింది. కాకపోతే మనకి జనరల్గా టారో వచ్చేసి ఈజిప్షియన్ మిస్టిసిజం కిందకే వస్తుంది. ఇండియన్ సిస్టమ్ కంటే కూడా ఈజిప్షియన్ కబాలా మిస్టిసిజం కిందకే వస్తుంది అనమాట. సో 17th సెంచరీ 16th సెంచరీ ఆ టైంలో ఇటలీ, ఫ్రెంచ్ అట్లాంటి కంట్రీస్లో ప్రామినెంట్గా ఉన్నప్పుడు తర్వాత మెల్లిగా ఈజిప్ట్కి కూడా ఇది ట్రాన్సిషన్ అయ్యిందనమాట. సో మనం ఎలాగైతే జ్యోతిష్యంలో ప్రశ్న తీస్తూ ఉంటామో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కబాలా సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు టారో కార్డ్స్ని ప్రశ్నలాగా వేసుకుంటారనమాట. ఆ క్వశ్చన్స్ అడిగి ఆ నిమిషంకి ఎనర్జీస్ బేస్డ్ పైన ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో ఆ కార్డ్స్ని బట్టి వాళ్ళు ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీనికి కూడా సంబంధించి డిగ్రీస్ ఇలాంటివన్నీ, పీజీలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి? లేదండి, దీనికి అఫీషియల్గా మనకి ఎలాంటి యూనివర్సిటీస్లో నేర్పించడానికి ఉండదు. షార్ట్ టర్మ్ కోర్స్, లాంగ్ టర్మ్ కోర్స్. అంటే షార్ట్ టర్మ్ కోర్స్ ఒక 3 to 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లాంగ్ టర్మ్ అంటే డిపెండింగ్ ఆన్ ద టీచర్ అనమాట. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మ్యాక్సిమం మనకు ఒక 1 yearలో కంప్లీట్ అయిపోతుంది ఈ కోర్సు. కాకపోతే అఫీషియల్గా ఏ యూనివర్సిటీస్లో నుంచి కూడా డిగ్రీ లాగా తీసుకోవడానికి టారో కార్డ్స్ అయితే లేవు. సో ఎవరన్నా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా నేర్చుకోవాలి. అలాంటి టారో రీడర్స్ దగ్గరికి చాలామంది ఉంటారు. మనకి వెస్టర్న్లో కూడా చాలామంది మంచి టారో రీడర్స్ ఉన్నారు కాబట్టి అక్కడైనా నేర్చుకోవచ్చు, లేకపోతే ఇండియాలో కూడా బేస్ అయిన టారో రీడర్స్ ఉన్నారు కాబట్టి అలా కూడా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు టారో డక్లో మీరు తీసుకొచ్చిన ఈ డక్లో చాలా కార్డ్స్, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో ఎస్పెషల్లీ ఎవరన్నా వచ్చి నాకు మ్యారేజ్ ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది అడిగారు అనుకోండి, మ్యారేజ్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించిన కార్డ్స్ ఎలా ఉంటాయి, రీడింగ్ ఎలా ఉంటుంది? టోటల్ టారో డెక్లో మనకి 78 కార్డ్స్ ఉంటాయి. 78 కార్డ్స్లో మనకి 22 వచ్చేసి మేజర్ అర్కానా కార్డ్స్ అంటారు, అండ్ మిగతా 56 కార్డ్స్ వచ్చేసి మైనర్ అర్కానా కార్డ్స్ అంటారు. అంటే ఈ మేజర్ అర్కానా కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తారంటే మన లైఫ్లో మేజర్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అని అడిగారు, మ్యారేజ్ ఈజ్ అ మేజర్ ఈవెంట్. జాబ్, ఏదైనా న్యూ జాబ్ రావడము, లేకపోతే కెరియర్లో ప్రమోషన్స్ రావడము, ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడము, చైల్డ్ బర్త్ అంటే పిల్లలు పుట్టడానికి కూడా ఒక మేజర్ ఈవెంట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకి మేజర్ అర్కానా కార్డ్స్ రిప్రజెంట్ చేస్తాయి. మైనర్ అర్కానా కార్డ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే డే టు డే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, మనకి వీక్లీ బేసిస్ ఎలా ఉంటుంది ఎనర్జీస్, ఈ వీక్లో మనకి ఏం జరగబోతుంది, పర్ డే మనకి ఈ రోజు మనకి ఏం జరగబోతుంది, ఇలా తెలుసుకోవడానికి మనకి మైనర్ అర్కానా కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే మన సైడ్ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టాలి, ఏదైనా వర్క్ అవ్వాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. అది కూడా మనకు చూపిస్తుంది టారోలో. మనం ఎందువల్ల మనము ఎఫర్ట్ పెట్టలేము, ఎందువల్ల ఇనిషియేషన్ తీసుకోలేము, ఏమన్నా ఆబ్స్టికల్స్ ఉన్నాయా, ఒకవేళ ఆబ్స్టికల్స్ ఉంటే ఎవరి వల్ల ఆబ్స్టికల్స్ వస్తాయి, లేకపోతే మనమే ఆబ్స్టికల్గా క్రియేట్ అవుతామా, ఇలాంటివి కూడా మనకి టారో నుంచి మనకి పిక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ గురించి కార్డ్స్ ఎలా ఉంటాయి? జనరల్గా మనకి మ్యారేజ్ గురించి కొన్ని కార్డ్స్ నేను పిక్ చేశాను. ఇవి మనకి స్టాండర్డ్ కార్డ్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని మైనర్ అర్కానాస్ ఉంటాయి, కొన్ని మేజర్ అర్కానాస్ ఉంటాయి. ఇప్పుడు మైనర్ అర్కానాస్ 56 కార్డ్స్ అని చెప్పాను కదా, ఇవి కూడా మనకి ఎలిమెంట్స్ బేస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి జనరల్గా పంచభూతాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. గాలి, ఆకాశం, అగ్ని, నీరు ఇలా ఉంటాయి కదా. ఇవే ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనకి కార్డ్స్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకి వాండ్స్ 10 కార్డ్స్ ఉంటాయి, కప్స్ ఉంటాయి, సోర్డ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ పెంటికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ మైనర్ ఆర్కానా కార్డ్స్ కిందకే వస్తాయి. వాండ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫైర్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనలో ఉన్న ప్యాషన్, మనలో ఉన్న క్రియేటివిటీని మనకి ఇనిషియేషన్ తీసుకురావడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకురావడానికి వాండ్స్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కప్స్కి వచ్చేసరికి ఏంటంటే జలతత్వం అనమాట. ఇమోషన్స్ బేస్ చేసుకొని రిలేషన్షిప్ మ్యాటర్స్లో మనకి ఇమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి
కాబట్టి ఆ ఇమోషన్ స్పేస్ మనకి కప్స్ ఎనర్జీ నుంచి రిప్రజెంట్ అవుతాయి. అది గుడ్ ఎనర్జీయా బ్యాడ్ ఎనర్జీ అనేది మళ్ళీ మనకి కార్డ్స్ రూపంగా మనకు తెలిసిపోతాయి. తర్వాత సోర్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే వాయుతత్వం అనమాట, అక్కడ ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది. సో మనకి ఏదన్నా ప్రాజెక్ట్ ఇనిషియేషన్ తీసుకోవడానికి లేదా కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా ఇనిషియేట్ తీసుకోవడానికి, కమ్యూనికేషన్ ఎవరితోనన్నా కొత్తగా ఏదన్నా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే ఏదన్నా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సోర్డ్స్ ఎనర్జీ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనము డాక్యుమెంటేషన్ ఎలా కలెక్ట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనకి సోర్డ్స్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనకి లాస్ట్ వచ్చేసి పెంటికల్ ఎనర్జీ ఉంటుంది. పెంటికల్స్ వచ్చేసి ఏంటంటే భూతత్వం, అంటే అక్కడ కొద్దిగా మనకి స్లోగా వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి భూతత్వంకి వచ్చినట్టు ఏమవుతుందంటే రీసోర్సెస్, మన ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, మనము రిలేషన్షిప్లో ఎంత స్టేబుల్గా ఉంటాము, ఎంత గ్రౌండెడ్గా ఉంటాము. ఎందుకంటే ఏదన్నా మీరు మ్యారేజ్ అని అడిగారు, మ్యారేజ్ అంటే ఈరోజు మ్యారేజ్ చేసుకొని రేపు వదిలేసేలాగా కాదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కాబట్టి ఆ స్టెబిలిటీ ఉంటుందా లేదా రిలేషన్షిప్లో, ఇవి మనకి పెంటికల్ కార్డ్స్. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా వస్తుంది, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. బట్ అగైన్ 3 months వరకే నేను చెప్పాను కాబట్టి 3 months వరకే మనం ఎనర్జీ పిక్ చేయడానికి ఉంటుంది. సో మళ్ళీ దీంట్లో డిఫరెంట్ స్ప్రెడ్స్ ఉంటాయి, 3 card స్ప్రెడ్స్ ఉంటాయి, 3 cardsే తీయాల్సి వస్తుంది, కొన్నిసార్లు 5 card స్ప్రెడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఒక దాదాపు 100 to 200 టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద టారో కార్డ్ రీడర్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను 78 cardsలో నుంచి స్పెసిఫిక్గా మ్యారేజ్కి రిలేటెడ్ మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించిన కార్డ్స్ ఏం డిపిక్ట్ చేస్తాయి అనేది చెప్పడానికి నేను తీసుకున్నాను ఈ కార్డ్స్. ఇప్పుడు దీన్ని హెరోఫెంట్ కార్డ్ అని అంటారు. ఇప్పుడు ఈ కార్డ్ ఏంటంటే, ఈ కార్డులో చూసుకుంటే మనకి ఒక వ్యక్తి రెడ్ కలర్ అవుట్ఫిట్ వేసుకొని ఉన్నారు అండ్ ట్రెడిషనల్గా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే, ఇది మనకి మ్యారేజ్ టైంలో పురోహితులు ఎవరైతే ఉంటారో మనకి ఆధ్యాత్మికంగా మ్యారేజ్ ఏదైతే రిలీజియస్ పద్ధతిలో మనకి చేయడానికి, ఆర్థోడాక్స్ ట్రెడిషన్స్ ప్రకారంగా చేయడానికి హెల్ప్ అయ్యే కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ కనుక ఎవరైనా మ్యారేజ్ గురించి ప్రశ్న వేస్తే ఈ కార్డ్ వస్తే కనుక మనము వాళ్ళకి ఒక శుభవార్తగా చెప్పుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎస్, మీకు తొందరలో మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒక వయసులో పెద్దవాళ్ళ తరఫున మీకు ఒక మ్యారేజ్ సంబంధం రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు అడిగితే ఆ కార్డ్ వస్తే, అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ కోసము మనల్ని ప్రశ్న వేశారు అనేది ఇంపార్టెంట్. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఉంటుంది, ఆర్థోడాక్స్ పద్ధతిలో ఉంటుంది, పాత రకమైన పద్ధతులు ఫాలో అయ్యే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉంటారు అని చెప్పడానికి మనకి ఒక హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక సింగిల్ కార్డ్ని మనం బేస్ చేసుకొని చెప్పడానికి లేదు, మళ్ళీ మధ్యలో మనం కార్డ్స్ పుల్ చేసినప్పుడు వేరే కార్డ్స్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని మనము కన్సిడరేషన్ చేసుకొని క్లబ్ చేసి మనము ఒక స్టోరీ లాగా మనము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక కార్డ్ వచ్చేసి ఇది 4 of Wands అంటారు ఈ కార్డ్ని. ఇక్కడ మనకి 4 of Wandsలో ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ 2 వ్యక్తులు, ఒక లేడీ ఒక జెంట్ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని వాండ్స్ అంటారు. పైన పందిరిలాగా వేస్తుంది. మనం జనరల్గా మ్యారేజ్కి పందిరిలు వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు వెస్టర్న్ సివిలైజేషన్, వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇంచుమించు అట్లాగే వాళ్ళు వెడ్డింగ్కి డెకరేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్డ్ మనకి 100% మ్యారేజ్కి సంబంధించిన కార్డ్ లాగా మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. అంటే మీ ఇంట్లో త్వరలో మ్యారేజ్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని ఎవరైతే మనకి ప్రశ్న వేస్తారో ఈ కార్డ్ కనుక వస్తే 100% మ్యారేజ్ అవుతుంది అని చెప్పడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మ్యారేజ్ కార్డు. ఇంకొకటి వచ్చేసి దీన్ని సన్ కార్డ్ అంటారు. సన్ కార్డ్, ఓకే. ఇది కూడా మేజర్ ఆర్కానా కార్డ్, హెరోఫెంట్ లాగే మేజర్ ఆర్కానా కార్డు. ఈ కార్డ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఒక బాబు హ్యాపీగా ఒక గుర్రం పైన ఎగురుతూ కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక కొత్త ఎనర్జీ, అంటే మ్యారేజ్ జరగడానికి ఒక లైట్, సన్ అంటే మనకి లైట్ కాబట్టి ఆ లైట్ ఎనర్జీ, ఆస్పీషియస్ ఎనర్జీ ఉంది అని చెప్పడానికి మనకి ప్రూవ్ చేసే కార్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్రశ్న మ్యారేజ్ జరుగుతుందా అని చెప్పేసి ఎవరి గురించైనా అడిగితే ఈ మొదటి 3 కార్డ్స్ కూడా వచ్చాయనుకోండి, మనం షఫుల్ చేసిన తర్వాత మనం బ్లైండ్గా చెప్పడానికి ఏంటి అంటే 100% మ్యారేజ్ జరుగుతుంది, అది ఎంత లోపల జరుగుతుంది, 3 monthsలో జరుగుతుంది అని చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హెరోఫెంట్ కూడా వాండ్స్ కూడా మనకి తొందరగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న కార్డ్స్ కాబట్టి అలా చెప్పడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ కార్డ్ వచ్చేసి దీన్ని 2 of Cups అంటారు.
ఇక్కడ చూడండి, ఒక ఆడ మనిషి మగ మనిషి ఇద్దరు కూడా కప్స్ ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే కప్స్ అని అంటే నేను ఏం చెప్పాను, ఇమోషన్స్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్యలో. ఆ ఇమోషన్స్ ఉంటేనే ఆ ప్రేమ నర్చరింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక సోల్మేట్ లెవెల్ కనెక్షన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఉంటూ ఉంటాం సోల్మేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ ఈ సోల్మేట్ కనెక్షన్ ఉండి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక మంచి రొమాన్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా మనకి ఈ కార్డ్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదొక వచ్చేసి ఇది 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఇక్కడ 10 కాయిన్స్ ఉన్నాయి. ఇవి కాయిన్స్, ఇవి దీన్ని పెంటికల్స్ అంటారు అనమాట. ఇక్కడ మనకేం కనిపిస్తుంది, ఒక ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ కార్డు వస్తే మనకి ఒక మంచి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీ నుంచి సంబంధం వస్తుందని, లేదా అలాంటి వ్యక్తులతోటి పరిచయం జరిగి మ్యారేజ్ జరుగుతుందని, అలాంటి మ్యారేజ్లో డబ్బు హోదా పరపతికి ఎటువంటి భంగం కలగకుండా ఆ పర్టిక్యులర్ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక స్టెబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది అనే ఒక ఎనర్జీ రిప్రజెంట్ చేసే కార్డ్ అనమాట ఈ కార్డ్. సో ఇలా మనకి ఈ కార్డ్ ఒకటి ఉంటుంది, జస్టిస్ కార్డ్. ఇప్పుడు జస్టిస్ కార్డ్ ఏంటంటే జనరల్గా మనము లీగల్ బాండింగ్, మ్యారేజ్ అంటేనే మనము తెలియకుండా ఒక లీగల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ మ్యారేజ్ మనకి ఎంతవరకు పార్ట్నర్షిప్ బిజినెస్ అలాగే ఉంటుంది. కొన్నిసార్లు చూసుకుంటే రిలేషన్షిప్ కూడా ఈ మధ్య కాలంలో అట్లాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంత ధార్మికంగా ఉంటారు, రిలేషన్షిప్లో ఎంత న్యాయంగా ఉంటారు, వీళ్ళ మధ్య ప్రేమ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఈ కార్డు కూడా మనకి రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. అంటే బ్యాలెన్స్, రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పడానికి యూజ్ అయ్యే కార్డ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లవర్స్ కార్డు. ఇప్పుడు ఈ కార్డ్ని చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటున్నారు. అంటే ఈ లవర్స్ కార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ ఎనర్జీ ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో మ్యారిటల్ రిలేషన్షిప్లో మనం అది కూడా కన్సిడర్ చేస్తాం. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమానుభూతి ఉందా లేదా అనేది చెప్పడానికి కూడా మనకి ఈ కార్డ్స్ రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో బేసికల్గా మ్యారేజ్ కోసం మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే టారో కార్డ్స్లో నేను చెప్పిన కార్డ్స్ అన్నీ కూడా మ్యారేజ్కి సంబంధించిన కార్డ్స్ ఇవి. అనుపమ గారు, అసలు మనల్ని ఎవరన్నా మోసం చేయాలని అంటే ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా ఏంటంటే ఎవరు ఎవరిని నమ్మలేని పరిస్థితి. అవును. సో మనల్ని ఎవరన్నా నమ్మకంగా ఉండి మోసం చేయాలని కానీ, లేదంటే వేరే చూపుతో కానీ మనకి శత్రువులుగా ఉన్నారు అనుకుంటే, శత్రువుల్ని గుర్తించడానికి అంటే నాకు శత్రువులు ఎవరున్నారు అని క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన కార్డ్స్ వస్తాయా? వస్తాయి. టారోలో మనకి ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మనం టారోని కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరినన్నా అనుమానిస్తున్నారు, వాళ్ళ వల్ల మీకు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళ పేరు చెప్పి నేను ఇతన్ని నమ్మచ్చా లేకపోతే ఈవిడ్ని నమ్మచ్చా అని చెప్పి మీరు ప్రశ్న వేస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, దీన్ని 7 ఆఫ్ సోర్డ్స్ అంటారు. ఈ కార్డ్ ఇప్పుడు చూడండి, ఈ కార్డ్ వ్యక్తి తన చూపు ఎలా ఉంది, ఇక్కడ ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా అనే ఒక భయాందోళనతో చూస్తున్నట్టు ఉంది. అంటే ఈ కార్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే కన్నింగ్నెస్, అంటే చాలా కన్నింగ్గా ఉండి మ్యానిపులేషన్ ఎక్కువ చేయడము, చాతుర్యం ఎక్కువ పాటించడము, ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేయడము, ఇలాంటివి ఈ కార్డ్ యొక్క క్వాలిటీస్ అన్నమాట. సో ఎవరైనా వ్యక్తి గురించి మనం అడిగినప్పుడు ఈ కార్డ్ గనక వస్తే మనము క్లియర్ కట్గా చెప్పడానికి వీలుంటుంది. ఏంటి అంటే ఈ వ్యక్తిని నమ్మడానికి లేదు, ఏదో ఒక రోజు తన నిజస్వరూపం బయట పడిపోతుంది, ఇప్పుడు మాత్రం మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అని చెప్పేసేసి నక్క స్వభావం ఉంటుంది చూసారా, ఆ రకమైన స్వభావం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎస్, అది మనకి ఫ్యామిలీ మెంబర్స్లో అవ్వచ్చు, అంటే మీరు అడిగిన వ్యక్తిని బట్టి మీకు ప్రొఫెషనల్గా మీరు ఆ వ్యక్తి మీకు ప్రొఫెషనల్లో వర్క్ చేసే కోవర్కర్ అవ్వచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మెంబర్ అవ్వచ్చు, లేదా మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యి ఎవరైనా మనకి కొద్దిగా డౌట్ అనిపిస్తూ ఉంటే కనుక నేను వీళ్ళని నమ్మచ్చా లేదా అని అన్నప్పుడు మనకి ఒకవేళ కార్డ్స్ని కనుక మనం షఫుల్ చేసి అడిగినప్పుడు ఒకవేళ బై ఛాన్స్ కనుక ఈ కార్డు వస్తే
మనము క్లియర్ కట్గా అనుకోవచ్చు ఏంటి అంటే ఆ వ్యక్తిని నమ్మడానికి లేదు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మనము ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని అనుకుని మీరు ఛాన్స్ ఇచ్చినా ఏదో ఒక రూపంలో మీరు మోసపోతారు ఖచ్చితంగా. ముందే మీరు ఆ బౌండరీస్ గీసుకోలేదు కాబట్టి మీరు మోసపోతారు, నమ్మించి మిమ్మల్ని మోసం చేసేస్తారు. సో అలా ఈ 7 of Swords కార్డ్ అనేది మనకి చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. టారోలో ఉన్న 78 కార్డులలో ఫస్ట్ కార్డు మోసగింపబడడానికి మోసం చేయడానికి ఉన్న కార్డ్ ఏంటి అంటే 7 of Swords అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా 3 months కానీ ఒక వ్యక్తి గురించి అదే వ్యక్తి గురించి మీరు మళ్ళీ 3 నెలల తర్వాత అడిగారు మళ్ళీ ఇదే కార్డ్ వచ్చిందంటే అంటే తన నేచరే అలాంటి, ఇంకంతే మోసం చేసే నేచరే అని చెప్పేసి కూడా మనం చెప్పడానికి వీలుంటుంది. ఓకే, ఇంకా ఏ రకమైన కార్డ్స్ ఉంటాయి? ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 7 of Swords తో పాటు ఈ కార్డ్, దీన్ని డెవిల్ కార్డ్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ కార్డ్ చూస్తే ఈ కార్డ్ మనకు ఒక పిశాచి బొమ్మలాగా కనిపిస్తూ ఉంది, ఒక శైతాన్ బొమ్మలాగా కనిపిస్తూ, ఇక్కడ కింద ఒక లేడీ ఒక జెంట్, మధ్యలో చైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఒక రకమైన బంధనలో ఉన్నారు అని చెప్పడానికి కూడా ఒక ఏదో ఎక్స్టర్నల్ పవర్ వీళ్ళని ఒక బంధనలో ఉంచారు, లేకపోతే వశీకరణ లాగా అనుకో. అంటే మనం ఒకవేళ క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి వస్తుందండి. టారో మనము ఎలాంటి ప్రశ్న వేస్తున్నాము, ఎంత సూటిగా ప్రశ్న వేస్తున్నాము. ఇప్పుడు మోసగించడానికి క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 కార్డ్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 కార్డ్స్ కనుక వస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి తన కంట్రోల్లో, ఎందుకంటే ఈ కార్డు కంట్రోల్ని కూడా చూపిస్తుంది, మనల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి కూడా మనం చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ వ్యక్తి తన యొక్క తెలివితేటలతో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో మిమ్మల్ని కొద్దిగా బంధించి ఉంచేలాగా చేస్తారు అని చెప్పడానికి ఈ కార్డ్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా ఈ కార్డు కూడా ఇంచుమించు 7 of Swords ఎట్లాగైతే వచ్చిందో ఈ కార్డు కూడా మనకి 5 of Swords. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, ఈయన అక్కడ ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఈ వ్యక్తి ఏంటంటే అతన్ని చూస్తున్నాడు, అంటే నేను మోసం చేసేసానన్న సంగతి వీడికి తెలీదు అని చెప్పేసేసి ఇక్కడ కూడా ఒక రకమైన మోసానికి సంబంధించి ఇండిసైసివ్నెస్కి సంబంధించిన కార్డ్ అన్నమాట. సో ఈ కార్డు కూడా ఇంచుమించుగా ఒక రకమైన కన్ఫ్యూషన్, కన్నింగ్ క్రియేట్ చేసే కార్డ్స్ ఇవన్నీ కూడా. కాన్ఫ్లిక్ట్స్, మనం ఎవరి గురించి అయినా ప్రశ్న వేసి ఆ వ్యక్తితోటి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా, ఏమైనా గొడవలు వస్తాయా అన్నప్పుడు కనుక ఈ కార్డ్స్ వస్తే మనం వాళ్ళని నమ్మడానికి వీలు లేదు, దూరంగా ఉండడానికి మంచిది, వాళ్ళు మాటలతో మనల్ని బోల్తా కొట్టిస్తారు, మాయగాళ్ళు అని చెప్పేసి చెప్పుకోవడానికి మనకి హెల్ప్ అయ్యే కార్డ్స్ అన్నమాట ఈ కార్డ్స్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్, గొడవ వాతావరణం ఉందనుకోండి, అప్పుడు ఈ కార్డు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది, అందరూ కర్రలు పట్టుకొని కొట్టుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ మనలోనే కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాము, మనకి కన్ఫ్యూషన్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, మనలోనే రకరకాల ఆలోచనతో మనము కొట్టుమిట్టు ఆడుతున్నాము అన్నట్టు కూడా చెప్పుకోవడానికి కార్డు వస్తుంది కార్డు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొలీగ్స్తో గొడవలు ఏమైనా జరుగుతున్నా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరుగుతున్నా, ఈ కార్డ్ వస్తే కొద్దిగా ఎనర్జీ బాగోలేదు, గొడవ వాతావరణం ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు మనం మౌనం పాటించి ఎవరితో గొడవలకి తావివ్వకుండా ఉన్నట్లయితే ఈ ఎనర్జీ కొద్దిగా క్లెన్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అని చెప్పుకునే కార్డ్ అనమాట. అంటే మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం. ఇప్పుడు మీరు శత్రుత్వం గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని కూడా మనకి కలిపి వస్తే మనము క్లియర్గా చెప్పుకోవడానికి వీలుంటుంది. ఏంటి అంటే వీళ్ళు మనల్ని ఏదో రకంగా చిన్న చిన్న గొడవల నుంచి మొదలయ్యి అది బీభత్సంగా దారికి తీసి ముఖాలు కూడా చూసుకోలేనంత దూరంగా మనకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అని చెప్పడానికి ఈ కార్డ్స్ అన్నమాట. అంటే ఈ కార్డ్స్తో పాటు మళ్ళీ వేరే కార్డ్స్ కూడా వస్తాయి, స్పెసిఫిక్గా ఇవి మేజర్ కార్డ్స్ కాబట్టి ఇవి చూపిస్తున్నాను. వ్యక్తితో నమ్మచ్చా, ట్రావెల్ అవ్వచ్చా, అలాంటప్పుడు ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, ఈ కార్డ్ ఏంటంటే ఈ లేడీ కళ్ళకి గంతలు కట్టుకొని 2 కత్తులు అటు ఇటు పట్టుకొని ఉంది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కళ్ళు మూసుకుపోయి ఒక కాన్ఫ్లిక్ట్ మైండ్ సెట్లో ఉంది, ఈ అటు స్టెప్ వేయనా ఇటు స్టెప్ వేయనా అని క్లారిటీ లేదనమాట. సో ఈ కార్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీనికి క్లియరింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక కార్డ్ పుల్ చేసుకోవాలి, అసలు ఈ కార్డ్ ఏం చెప్తుంది,
అని ఇంకొక కార్డ్ మనము షఫుల్ చేసి పుల్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఈ వ్యక్తి గురించి మనకి క్లారిటీ లేదు, ఈ వ్యక్తి మనకి ఇప్పట్లో క్లారిటీగా ఓపెన్ అప్ అయి మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండరు అని చెప్పడానికి ఈ కార్డ్ మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ కార్డ్స్ అన్ని కూడా మనకి మేజర్ గా శత్రుత్వానికి సంబంధించిన కార్డ్స్ కాబట్టి ఈ కార్డ్స్ గనక వస్తే వీలైనంత మట్టుకు ఆ వ్యక్తిని కానివ్వండి, అలాంటి చోటుకు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే కొత్త పరిచయాల విషయంలో ఇలాంటి కార్డ్స్ ఏమైనా వస్తే వీలైనంత మట్టుకు 1కి 10 సార్లు ఆలోచించి స్టెప్ వేసి ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా లేదా, ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది మనము తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది టారో. ఓకే, మొత్తానికి మనం ఈరోజు ఏంటంటే మ్యారేజ్కి సంబంధించిన కార్డ్స్, అలాగే ఎనిమీస్కి సంబంధించి మోసగాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా మనల్ని వశీకరణం చేస్తున్నారా, లేదంటే వేరే దృష్టితో చూస్తున్నారా, ఇలాంటి కార్డ్స్ అయితే అన్నీ కూడా చూపించారు. అండ్ ఇంకా ఎలాంటి సమస్యలకి కార్డ్స్ మనం తీయచ్చు అంటారు? మన లైఫ్లో ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల్ని ఏదైనా కొత్త స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు, ఈ చాయిసెస్ ఉంటాయి, ఈ కాలేజ్ కాదు ఇంకో కాలేజ్కి వెళ్ళాలి, కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అప్పుడు మీరు 2 డిఫరెంట్ స్ప్రెడ్స్ తీసుకోవచ్చు కార్డ్స్. అంటే పిల్లల ఉద్యోగానికి సంబంధించి కానీ, పిల్లల అంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ గురించి తీసుకోవచ్చు. మనకి ఎక్కడైనా ఆటంకాలు వస్తున్నాయా, లేకపోతే ఈ యూనివర్సిటీకి అప్లై చేశాను, ఇక్కడ నుంచి నాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా రాదా, లేకపోతే నేను ఇంకొక యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలా, ఇలా క్వశ్చన్స్ అడగడము. మ్యారేజ్కి విషయము, లేకపోతే ఎదుటి వాళ్ళు నన్ను ఏ దృష్టి కోణంలో చూస్తున్నారు, వీళ్ళ వల్ల నేను ఏమైనా లబ్ధి పొందగలనా, కొత్త కంపెనీలో నాకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి, జాబ్ ఆఫర్ లెటర్స్, ఈ కంపెనీకి వెళ్ళాలా ఆ కంపెనీకి వెళ్ళాలా, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ కూడా మనకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో చోట బాగుందా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్టార్టింగ్ 3 months నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానా, మేనేజర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయా, మేనేజర్స్ నాకు సపోర్టివ్ గా ఉంటారా ఉండరా, ఇలాంటివన్నీ కూడా మనకి టారోలో తెలుస్తాయి. కాబట్టి హెల్ప్ అవుతుంది మనకి ఈ గైడెన్స్ తీసుకోవడానికి. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కూడా మనం కార్డ్స్ తీసుకోవచ్చు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 3 months వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మనము జ్యోతిష్యము జన్మజాతకాన్ని బట్టి టారోని కూడా మనం క్లబ్ చేసుకొని చెప్పగలిగితే గనక మనకి 100% అక్యురసీ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది టారో. ఆస్ట్రాలజర్, వేదిక ఆస్ట్రాలజర్ దాని గురించి చెప్తారు, అండ్ దీని గురించి కూడా మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది. కాబట్టి రెండింటిని మిక్స్ చేస్తే ఒక ఫుల్ క్లారిటీ ఆ జాతకం మీద, ఆ పర్సన్ మీద క్లారిటీ ఇస్తారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే ఇప్పటికీ మనకి మీరు కొంచెం చాలా టైం ఇచ్చారు, మాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, అండ్ చాలా బిజీ వర్క్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టైం మాత్రం రిమైనింగ్ ఏవైతే మనం అనుకుంటున్నామో ప్రాబ్లమ్స్ గురించి, పిల్లల స్టడీస్ కావచ్చు, లేదంటే పిల్లల ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళు ఏమన్నా విదేశాలకు వెళ్ళాలి కావచ్చు, లేదంటే భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి కావచ్చు, సో ఏదన్నా మనకి సంబంధించిన భూ వివాదాలు, ఇలాంటి ల్యాండ్ ఇష్యూస్, అంటే మనకి ఎవరి వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనం ఏ రకంగా మనము గైడెన్స్ తీసుకొని ఎలా అడుగులు వేయచ్చు, భూ వివాదాలు కావచ్చు, అదర్ కాన్ఫ్లిక్ట్స్ ఏ ఉన్నా సరే. ప్రస్తుతం ఏంటంటే మన ఇంట్లో ఒక పెద్ద అనేది ఎవరు ఉండట్లేదు, మనమే ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ టారెట్ కార్డ్ రీడర్ ద్వారా మనం ఒక మంచి డెసిషన్ చాలా చక్కగా తీసుకోవచ్చు అనేది నాకైతే కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ అనుపమ గారితో మాట్లాడినప్పుడు మరిన్ని ప్రాబ్లమ్స్ గురించి, అండ్ మీరు ఏమన్నా మెసేజ్ పెట్టినా కూడా ఆ ప్రాబ్లమ్స్ని గురించి కూడా మేడం గారితో మాట్లాడి, ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి కార్డ్స్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనుపమ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.